కాసేపట్లో హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు కవిత పార్టీ పెట్టిన తర్వాత కార్యవర్గ సమావేశం అవుతూ ఉండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. కొత్త పార్టీ పెట్టినప్పుడు కవిత కేసీఆర్ నే నేరుగా టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తీరుపైన విరుచుకుపడ్డారు కవిత. కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ ఎలాంటి సూచనలు ఇస్తారోనని క్యాడర్ ఎదురుచూస్తోంది. కవిత ఆరోపణలపై కేసీఆర్ స్పందిస్తారా? కేటీఆర్ రియాక్షన్ ఉంటుందా? లేక పార్టీ లీడర్లతోనే కౌంటర్లు ఇప్పిస్తారా అనేది చర్చ జరుగుతోంది. కాసేపట్లో హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు కవిత పార్టీ పెట్టిన తర్వాత కార్యవర్గ సమావేశం అవుతూ ఉండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. కొత్త పార్టీ పెట్టినప్పుడు కవిత కేసీఆర్ నే నేరుగా టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తీరుపైన విరుచుకుపడ్డారు కవిత. కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ ఎలాంటి సూచనలు ఇస్తారోనని క్యాడర్ ఎదురుచూస్తుంది. కవిత ఆరోపణలపై కేసీఆర్ స్పందిస్తారా? కేటీఆర్ రియాక్షన్ ఉంటుందా? లేక పార్టీ లీడర్లతోనే కౌంటర్లు ఇప్పిస్తారా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మీటింగ్ లో ఏ అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది? శ్రావణి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 2001లో పార్టీని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 26 ఏళ్ళు అవుతుంది. గత ఏడాది మనం చూసాం రజతోత్సవ వేడుకలతోటి హనుమకొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది. అయితే ఈసారి ప్లీనరీని నిర్వహించాలనుకున్నప్పటికీ ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ఈసారి తెలంగాణ భవన్లోనే ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం దాంతోపాటు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. నందినగర్కి వస్తారు. నందినగర్ నివాసంలో కాసేపు ఉండి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ భవన్కు 2:30 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇప్పుడిప్పుడే ఈ కార్యవర్గ సమావేశానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి నాయకులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్సీలకు కొద్దిమంది మాత్రమే ఆహ్వానం ఉంది. మిగతా నాయకులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో మొత్తం కూడా జెండాలు ఎగరవేయాలని చెప్పి కేటీఆర్ నిన్ననే పిలుపునిచ్చారు. ఈరోజు కొంత లిమిటెడ్గా అంటే సుమారు ఒక 400 మంది వరకు మాత్రమే ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ ఉందని చెప్పారు. వాళ్ళకు మాత్రమే లోపలికి అయితే అనుమతిస్తున్నారు. గేట్ వేశారు. ఎంట్రన్స్లో గేట్ వేసి గేటు నుంచి అనుమతి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మనం చూస్తున్నాం కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, సేమ్ టైంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. 2:30 గంటలకెల్లా కేసీఆర్ ఈ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఇక ముఖ్యంగా ఒక 3-4 అంశాలు చెప్పుకోవాలి. పార్టీ ఈ మధ్యకాలంలో కొంత ఒడిదుడుకులకు లోనవుతుంది. మనకు తెలిసినటువంటి విషయమే. 2023 అధికారంలో కోల్పోయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఘోరమైనటువంటి వైఫల్యాన్ని చెందింది బీఆర్ఎస్ పార్టీ, ఓటమి చెందింది, సిట్టింగ్ సీటుని కోల్పోయింది. ఆ తర్వాత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదంటే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇక్కడ కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేదు. కొంత కష్టాల్లో ఉంది పార్టీ. ఇంకొక వైపు చాలామంది కార్యకర్తలు, నేతలందరూ కూడా ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి కొంత కార్యకర్తల్లో జోష్ లేదు. తర్వాత కొంత అసంతృప్తితో నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు పార్టీ కమిటీలు ఇవన్నీ కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యంగా ఒకటి పార్టీ సభ్యత్వ నమోదు ఒక కార్యక్రమం, మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ కమిటీలకు సంబంధించినటువంటి ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి దీని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కేసీఆర్ దాదాపుగా 40 నుంచి 50 నిమిషాల పాటు నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, కవిత చేసినటువంటి కామెంట్స్ మీద బీఆర్ఎస్ ఇంతవరకు పెద్ద నేతలు ఎవరు కూడా సీరియస్గా రియాక్ట్ కాలే. గ్రామీణ ప్రాంతాలలో లేదంటే నియోజకవర్గాల లెవెల్లో ఒకరిద్దరు కొంతమంది మాట్లాడారు తప్ప పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఇంతవరకు దీని మీద ఒక కౌంటర్, అంటే కవిత చేసినటువంటి కామెంట్స్ మీద ఒక కౌంటర్ కూడా ఇవ్వలేదు. కవిత చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నాయి, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. కేసీఆర్ని మరమనిషి అని చెప్పడం, మారిన మనిషి అని కవిత చేసినటువంటి కామెంట్స్ మీద బీఆర్ఎస్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది తప్ప డైరెక్ట్గా ఇప్పటి వరకు ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు కూడా దీని మీద మాట్లాడడం లేదు. అంటే మాట్లాడితే ఒకవేళ కవితను లీడర్గా చేసినట్టు అవుతుంది. ఆ పార్టీకి బీఆర్ఎస్ రియాక్ట్ అవుతే ఆమెకు పాజిటివ్గా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది నేతలు మాట్లాడడానికి దూరంగా ఉంటున్నారనేది బీఆర్ఎస్ క్యాడర్లో జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవానికి
కవిత చేసినటువంటి కామెంట్స్ మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ రియాక్ట్ కావాల్సి ఉండే, కౌంటర్ ఇవ్వాల్సి ఉండే, కానీ సైలెంట్గా ఉంటున్నారు. ఇది బీఆర్ఎస్ క్యాడర్లో కొంత నిరుత్సాహంతో చాలామంది క్యాడర్ ఉన్నారు. ఇప్పుడు భవన్కు చాలామంది నాయకులు వచ్చినప్పుడు ఈ అంశాల మీద మీడియా చాలామంది నాయకులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు మనం చూసాం, ప్రజాప్రతినిధులు చూసాం, వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కు వస్తున్నారు. వాళ్ళందరితో కవిత కామెంట్స్ మీద నో కామెంట్ అంటూ చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితము కేటీఆర్ తెలంగాణ భవన్కు వచ్చి పార్టీ జెండా ఎగరవేశారు. ఎందుకంటే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసినప్పుడు మీడియా ఆయనను అడిగింది, కవిత కేసీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి అని అంటే ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే కవిత చేసినటువంటి కామెంట్స్ మీద పార్టీ రియాక్షన్ ఉండకపోవచ్చు అనేది మనకున్నటువంటి సమాచారం. కింది స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి చూడాలి కేసీఆర్ ఈ సందర్భంగా, అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సేమ్ టైంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవి జరుగుతున్నాయి కాబట్టి దాదాపుగా కేసీఆర్ 40 నుంచి 50 నిమిషాల పాటు, గంట పాటు ఈ నేతల్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన ఏమన్నా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఏమన్నా మాట్లాడతారా, కవిత చేసినటువంటి కామెంట్స్కు ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు ఏందనేది కూడా బీఆర్ఎస్ క్యాడర్లో చర్చ జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కవిత ఈ స్థాయిలో మాట్లాడి దాదాపుగా 48 గంటలు అవుతుంది. ఇంతవరకు కేసీఆర్ మీద ఆ స్థాయిలో కామెంట్ చేసినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి తిరిగి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి చర్చ మిగతా రాజకీయ పక్షాల్లో ఉంది. సేమ్ టైంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్లో కూడా ఉంది. ఇంకొక వైపు ముఖ్యంగా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి కవిత ఒక అస్త్రాన్ని అందించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయా నాయకులు కూడా మాట్లాడుతున్నారు, కవిత చేసినటువంటి కామెంట్స్కు మీరు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు కూడా కోరుతున్నారు. కాబట్టి దీని మీద ఎట్లా కౌంటర్ ఇవ్వబోతున్నారు, కేసీఆర్ ఇస్తారా లేదంటే ఈ సమావేశం ముగిసిన తర్వాత హరీష్ రావు, కేటీఆర్ ఎవరన్నా మీడియా సమావేశంలో ఏమైనా మాట్లాడతారనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు స్పందించకపోవడానికి పట్ల కొంత బీఆర్ఎస్ క్యాడర్ అయితే నిరుత్సాహంతో ఉన్నారు. ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, ఆమె రాజకీయ పార్టీ పెట్టింది, బీఆర్ఎస్ రాష్ట్ర సేనాని. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కౌంటర్ ఇవ్వకపోతే ప్రజల్లో ఇట్లా ఆమె చేసినటువంటి కామెంట్స్ నిజమే అనుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పార్టీకి నష్టం చేకూర్చేటువంటి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది కింది స్థాయి నేతలు చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే మరి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలి, కేసీఆర్ చెప్తేనే అది హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి చూడాలి దీని మీద ఏమైనా కౌంటర్ ఎలా ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు ఏ నాయకుల్ని సంప్రదించినా, మీడియా సంప్రదించినా, ఎవరు సంప్రదించినా దాని మీద నో కామెంట్ అంటున్నారు తప్ప డైరెక్ట్గా మాట్లాడడం లేదంటే ఖచ్చితంగా కేసీఆర్ఏ లేదంటే కేటీఆర్ ఆదేశాలు పార్టీకి ఇచ్చుంటారు, మీరు ఎవరు మాట్లాడకని చెప్పి ఉంటారు. కాబట్టి కొంత ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు లేదంటే మాజీ మంత్రులు వీళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉంటున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. ఇక కార్యాచరణకు సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా శ్రావణి ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పార్టీ కేడర్లో జోష్ పెంచాలంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలను లేవనెత్తాలి. కొంత బీఆర్ఎస్ ఈ విషయంలో ప్రెస్ మీట్ల వరకు 1-2 కార్యక్రమాలకు తప్ప పెద్ద సీరియస్గా గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలతోటి మమేకమయ్యి అధికార పార్టీ మీద ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాలు పెద్దగా మనకు కనిపించడం లేదు. ఇంకొక వైపు కవిత చాలా కార్యక్రమాలకు ఆమె వెళ్తున్నారు, గ్రౌండ్లోకి వెళ్తున్నారు. సో ఇప్పటికే ఆమె జనం బాటతోటి చాలా జిల్లాలలో 16-17 జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే నాకు ఏ ఎజెండా లేదు, నేను గ్రౌండ్లోకి వెళ్తానని చెప్తున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీగా అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా ఆమె గ్రౌండ్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్తేనే కొంత అధికార పార్టీ కానీ లేదంటే బీజేపీ మీద కొంత దూకుడుగా వెళ్తే తప్ప పార్టీ కొంత బలోపేతమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. ఒకవైపు ఈ మధ్యకాలంలో జగిత్యాలలో ఒక బహిరంగ సభ పెట్టారు. కొంత జోష్ వచ్చినప్పటికీ అక్కడ జగిత్యాల నియోజకవర్గంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత కేడర్ల జోష్ వచ్చినప్పటికీ ఓవరాల్గా కొంత స్థానికంగా ఉన్నటువంటి కేడర్ అంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. కాబట్టి ఉన్న కేడర్ కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది, కార్యాచరణను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చింది, వాటి మీద కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ అమలు చేయాలన్నటువంటి ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ మీద, ప్రతిపక్ష పార్టీ మీద ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించి ఒక కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సంస్థాగతంగా కొన్ని నిర్ణయాలు, సభ్యత్వ నమోదు మే అంటే వచ్చే నెల జూన్, ఈ 2 నెలల్లో పూర్తి చేసి జూన్ చివరి నాటికల్లా రాష్ట్ర గ్రామ మండల జిల్లా రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి అయితే బీఆర్ఎస్ వచ్చినట్టుగా తెలిసింది. ఇంకొక వైపు ప్రజల కోసం ఒక కార్యాచరణ కూడా
తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ కార్యాచరణతోటి గ్రౌండ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్లో అంటే ఇటు తెలంగాణ భవన్లో కానీ బీఆర్ఎస్ నాయకుల్లో ఎవరు మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర సేన కవిత పార్టీకి సంబంధించినటువంటి చర్చ ఎక్కువ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టింది, అది రిజిస్ట్రేషన్ అదంతా కొంత టెక్నికల్గా ఏ సమస్యలు ఉన్నాయో కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారాలని అనుకున్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కేటీఆర్ మంచిర్యాల జిల్లా కేతనపల్లి వెళ్ళినప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టడం ఇప్పుడు బీఆర్ఎస్ కొంత మైనసే, అంటే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ కావాలనుకున్నప్పటికీ కొంత మైనసే అని చెప్తున్నారు. ఒకవైపు కవిత ఏమో పార్టీ పెట్టి కేసీఆర్ మీద కొన్ని కామెంట్ చేయడం, అవి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక కౌంటర్ అయితే ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ నేతలు సైలెంట్గా ఉంటే ఆ సంకేతాలు కొంత నెగిటివ్గా కేడర్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మిగతా నాయకులు మాట్లాడితేనేమో కౌంటర్ ఇస్తున్నాం, కానీ అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు మాట్లాడినప్పుడు కౌంటర్ ఇస్తున్నాం, కానీ కవిత మాట్లాడినప్పుడు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదనే చర్చ ఖచ్చితంగా కేడర్లో ఉంటుంది. మరి చూడాలి, ఈరోజు ఏమన్నా కవితకు కౌంటర్ ఇస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొంత కేడర్లో అయితే నిరుత్సాహితం అవుతుంది. దీని మీద పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతుంది అనేది మనకు 2:30 గంటలకు కేసీఆర్ రాబోతున్నారు. 2:30 గంటల నుంచి దాదాపుగా 5-6 గంటల వరకు సాయంత్రం వరకు ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సంస్థాగతంగా పార్టీ నిర్ణయాలు, ఇంకొక వైపు ఒక కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక కార్యాచరణ కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నాయకులందరూ కూడా వస్తున్నారు. 2:30 గంటలకు ఈ సమావేశం స్టార్ట్ కాబోతుంది. శ్రావణి. ఎస్ శ్రీనివాస్, కవిత విమర్శలకు సంబంధించి ఈ భేటీలో అంతర్గతంగా చర్చ జరగడం వేరు, బహిరంగంగా కేటీఆర్ మాట్లాడడం వేరు. సో బహిరంగంగా కవిత పార్టీ విమర్శలకు సంబంధించి కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎంతవరకు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ఆమె ఆ స్థాయిలో అంటే మర మనిషి అని చెప్పి కేసీఆర్తో మాట్లాడడం, ఇంకొక వైపు ఆమె మీద ఆమె చేసినటువంటి కామెంట్స్కు ఎట్లా కౌంటర్ ఇవ్వాలనేది బీఆర్ఎస్లో అయితే ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. చూడాలి, మరి కాసేపట్లో సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. సమావేశం ప్రారంభం తర్వాత మరి కేసీఆర్ నాయకులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆ సందర్భంగా ఏమైనా కవిత అంశాన్ని ప్రస్తావించబోతున్నారా లేదా అనేది మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా శ్రావణి, ఖచ్చితంగా ఒక కౌంటర్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అది కేసీఆర్ మాట్లాడతారా, లేదంటే హరీష్ రావు మాట్లాడతారా, లేదంటే కేటీఆర్ మాట్లాడతారు. ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక కౌంటర్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే కొంత క్యాడర్లో నిరుత్సాహం అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కవిత ఆ స్థాయిలో మాట్లాడినప్పుడు మనం ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం, ఇట్లనే వదిలేస్తే కనుక పార్టీకి అది నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంత క్యాడర్లో నిరుత్సాహం అయితే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఒక కౌంటర్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్లో అయితే కనిపిస్తుంది.